మనకు ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. విజయ్ కూడా పార్టీ ఆఫీస్ కు చేరుకోబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గోపీనాథ్, మొత్తంగా చూస్తున్నాం తమిళ రాజకీయాల్లో విజయ్ శకం మొదలైనట్టుగానే కనిపిస్తోంది. సో ఏంటి అసలు ఆ పార్టీ ఆఫీస్ వద్ద ఏ విధమైన సందడి వాతావరణం నెలకొంది, ఏం జరగబోతుంది మరి కాసేపట్లో? వంశీ మొత్తం మీద అంటే దాదాపుగా 40 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ చక్రం తిప్పినటువంటి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే చతికిలో పడిపోతున్నటువంటి నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత పెట్టినటువంటి పార్టీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు కూడా 106 వరకు కూడా అంటే ఇప్పటికే మెజార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి 118 కాబట్టి అదంతా అంటే ఈజీయే, చాలా ఈజీ. సో అందువల్లనే పెద్ద ఎత్తున ఒక అటెన్షన్ అనేది తమిళనాడులో అంటే క్రియేట్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించి ఇల్లు ఆయన ఇంటి వద్ద కావచ్చు, విజయ్ ఇంటి వద్ద కావచ్చు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగానే పార్టీ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి మనం చూస్తే కన్నా అంటే కాసేపు దాదాపుగా 1 గంట నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా టీవీకే పార్టీ పెట్టిన సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఒడిదడుగులు ఎదుర్కోవడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఎక్కడా కూడా ఆ పార్టీని ముందుకు వెళ్ళనీయకుండా విజయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపుగా ఒక 40 నుంచి 45 మంది చనిపోయినప్పటికీ కూడా ఆ సందర్భంగా కూడా దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు కూడా విజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత సిబిఐ కేసులని, ఇట్లా రకరకాల ఇంట్లో సమస్యలని, ఇట్లా రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, తమిళనాడు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలన్నా, లేదంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరంకుశ పాలన అంతం అవ్వాలన్నా ఎన్నో రకాల చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఆశయంతో ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. అదే ఆయన గెలుపు అవడం జరిగింది. చెప్పండి వంశీ. గోపీనాథ్, నార్మల్ గా చూస్తుంటాం తమిళ రాజకీయాల్లో అటు కరుణానిధి అవ్వచ్చు, ఆ తర్వాత జయలలిత అవ్వచ్చు, ఇప్పుడు స్టాలిన్ అవ్వచ్చు, ఆ రాజకీయ వ్యూహాలు అదేవిధంగా ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రసంగాలు, ఆ ప్రాంతీయ భావం అనేది ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. దేశం మొత్తం ఒకతాటిపై ఉంటే తమిళనాడు రాజకీయం మొత్తం మరోవైపు తిరుగుతూ ఉంటుంది. అటువంటి రాజకీయ కురుక్షేత్రంలో విజయం సాధించడానికి అసలు ఎటువంటి అంశాలు దోహదపడ్డాయంటారు? ఇది విజయ్ వ్యూహంగా మనం భావించాల్సి ఉంటుందా? ప్రజలు మార్పు కోరుకొని విజయ్కు పట్టం కట్టారా? ఏ విధంగా మనం భావించాల్సి ఉంటుంది ఈ అంశాన్ని? ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి, అంటే కంప్లీట్గా తమిళనాడులో సైలెంట్ ఓటింగ్ జరిగిందనేది నిపుణులు చెప్తున్నారు. ఎందుకు సైలెంట్ ఓటింగ్ అంటే దానికి ఉదాహరణ, ఎందుకంటే ఉన్నటువంటి డిఎంకే పార్టీని ఎక్కడైనా సరే ప్రశ్నిస్తే ఆ సందర్భంలో గతంలో కేసులు పెట్టారు, ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా సైలెంట్ ఓటింగ్ ప్రజలందరూ కూడా అంటే టీవీకే పార్టీ అధినేత ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం ఒక సైలెంట్ ఓటింగ్ వచ్చి దాని తర్వాత నేరుగా వచ్చి వాళ్ళు పోలింగ్లో అంతా కూడా పాల్గొనడం జరిగింది. అదే ఇప్పుడు ఆ అంచనాలే మనం గతంలో కూడా చూస్తే 90% పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం నమోదవడం, దాన్ని బట్టే మనం చూడొచ్చు. మహిళలు కావచ్చు, ముఖ్యంగా యువత కావచ్చు, ఇట్లా అంటే వయసు పైబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సైలెంట్ ఓటింగ్ నేరుగా వచ్చి వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేసిన కారణంగానే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు, సంచలనమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా అందరూ కూడా కంప్లీట్గా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే మనం చూడొచ్చు. అంటే టీవీకే పార్టీ అధినేతకు సంబంధించి పార్టీ కార్యాలయం మరి కాసేపట్లో ఆయన కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వాళ్ళు చూడొచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు వాళ్ళందరూ కూడా ఒకవైపు ఐడి కార్డ్స్ పట్టుకొని మరోవైపు విజిల్స్ పెట్టుకుని అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన విజిల్లు ఎంత మోగిందో ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అంటే ఒక అటెన్షన్ ఇక్కడ అంటే గెలుపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఆయనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఒకవైపు అధికార యంత్రాంగం కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా చూడొచ్చు. పోలీస్ ఫోర్సు భారీగా చేరుకున్నారు. ఒక సైడ్ చూస్తే కానీ ఇటు సైడ్ అంతా కూడా బారిగేట్స్ ఏర్పాటు చేయడం కానీ, ఎందుకంటే మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకుంటారనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కానీ, మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కానీ, మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించి అంటే టీవీకే పార్టీ
అన్ని పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి మరి కాసేపట్లో బహుశా ఒక గంట లోపల ఇక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్గా 3 అంచెల భద్రతతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే దీనికి సంబంధించి మాత్రం ఆయన అంటే మరో గంటన్నర లోపల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. శ్యాంప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే ప్రజలు మార్పు